ఈ పౌర్ణానికి ఇంకొక విశేషత్వం ఉంది. ఏరువాక పౌర్ణమి. ఏరువాక అంటే నాగలితో భూమిని దున్ని విత్తనాలు జల్లి ఆ భూదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం చేత సమస్త జీవరాశులు, వాళ్ళల్లో మనం జీవరాశులం కాబట్టి మనం ఆ భోజనాలు అంటే వాటి ద్వారా ఆ మొలకల ద్వారా వచ్చినటువంటి పంటల్ని మనం అనుభవించి వృద్ధి చెందుతూ ఉంటాం శారీరకంగా, మానసికంగా. అట్లాగే ఒక పసిబాలుడిగా బేబీగా పుట్టినటువంటి వాళ్ళు వృద్ధుళ్ళ అవ్వడానికి మరి ఆహారమే కదా మనకి తోడ్పడేది. మనందరం భూమి మీదే కదా ఉండేది. ఎంత విమానంలో ప్రయాణం చేసినా, రైల్లో ప్రయాణం చేసినా తర్వాత దిగాల్సింది కిందేగా. ఎల్లవేళలా ఆకాశంలో ఉండవు, వాయువులో ఉండవు, నీళ్ళల్లో ఉండవు, భూమి మీదే ఉండాలి. మరి ఈ ఏరువాక పౌర్ణమి మొత్తం వసుంధరాదేవి అంటే భూదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజులు అని చెప్పుకోవాలి. మరి భూస్వాములు ఎవరయ్యా అంటే రైతులు. ఈ రైతులకి విశేషమైన పండగ ఏదంటే ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అంటారు. అంటే ఏరు అంటే నాగలితో భూమిని దున్ని విత్తనాలు జల్లి మొలకలు మంచిగా వచ్చి మంచి పంటలు పండాలని చెప్పి భూదేవతతో పాటుగా ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశాన్ని, వాయువుని, సముద్రాన్ని కూడా పంచభూతాలని ఆరాధిస్తూ మరి ఈ భూమిని తవ్వాలంటే మనకి ఎన్నో రకాలైనటువంటి ట్రాక్టర్లు ఉండొచ్చు, ఆయుధాలు ఉండొచ్చు భూమిని తవ్వడానికి. కానీ మన పూర్వకాల పద్ధతి ప్రకారము ఈ రోజున పల్లెటూర్లలో కానీ పట్టణాల్లో కానీ చాలా వరకు కూడా ఎడ్లు అని ఉంటాయి, ఎడ్ల బండి అంటూ ఉంటాం. ఆ ఎడ్లు భూమిని దున్నటంలో చాలా మంచి పటిష్టంగా ఉంటాయన్నమాట, వర్తబుల్గా ఉంటాయి. కాబట్టి వాటికి చక్కగా ఆరాధన చేస్తారు రైతులు, వాళ్ళ ఫ్యామిలీ. అట్లాగే మరి అవి దున్నాలంటే దానికి ఒక నాగలి కడతారు పెద్దది, దానికి పూజ చేస్తారు. వస్త్రాలు కడతారు, వస్త్రాలు కట్టి గణపతి పూజ చేసి భూదేవికి పూజ చేసి మంచిగా క్షీరాన్నము చేసి నైవేద్యం పెట్టి ఆ గోవులకి, ఆ యొక్క ఎడ్లకి, భూదేవికి చేసి అంతరిక్షానికి, ఆకాశానికి నైవేద్యం పెట్టి వరుణ్ణి ప్రార్థన చేస్తారట రైతన్నలు. తండ్రి వరుణదేవ, ఈ యొక్క మాసము నుంచి, ఈ యొక్క పౌర్ణమి నుంచి మనకి గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువు మారుతూ ఉంటుంది. ఈ ఒక్క వర్షాకాలంలో మేము పంట వేస్తున్నాం. ఈ పంటకి తగ్గ రాబడి మాకు వచ్చి, దిగుబడి మంచిగా వచ్చి, మాకున్న అప్పులు తొలగిపోయి మంచి ధనలాభం కలగాలి, లక్ష్మీ కటాక్షం కలగాలని ఆ వరుణదేవుణ్ణి వర్షం బాగా పడాలి అని చెప్పి, భూదేవి సస్యశ్యామలంగా పండాలి పంట పొలాలని చెప్పి చేసేదే ఏరువాక పౌర్ణమి. అట్లాగే మనకి పిడుగులు, ఉరుములు, అధికమైనటువంటి వర్షాలు లేకుండా కాపాడమని కూడా ఈ రోజున పూజ చేస్తారు. వర్షాలు పడాలి, అధికమైనటువంటి వర్షాలు పడకూడదు. ఇట్లా మనం పంచభూతాలని గనక పూజ చేసినట్లయితే వాళ్ళ యొక్క అనుగ్రహం మనకి లభిస్తుందని చెప్పి పూర్వకాలం నుంచి ప్రతీక. సరే, మనం చేసేటటువంటి ఎయిర్ పొల్యూషన్స్ వలన ఒక్కోసారి వర్షాలు పడవచ్చు, వర్షాలు పడకపోవచ్చు. కాబట్టి వీరు చేసే పూజే మనకి శ్రీరామ రక్ష. ఈ విధంగా చేస్తూ వారు చక్కగా చేస్తారు కాబట్టి దీన్ని ఏరువాక పౌర్ణమి అంటారు. కాలమానంలో గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువులు మారేటప్పుడు రైతులు పంట వేసేటటువంటి శుభదినాన్ని, వారు ఆరాధించేటటువంటి ఎడ్లని, అట్లాగే గోలక్ష్మి అంటారు కాబట్టి చాలా విశేషమైన రోజు. ముఖ్యంగా మన యొక్క కాలగోచార చక్రంలో కర్కాటక రాశి సస్యశ్యామలమైనటువంటి భూముల్ని తెలియజేస్తూ ఉంటుంది. వర్షానికి ప్రతీకమైనటువంటి రాశిది, జలరాశి అంటారు. వరుణుడు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క రాశిలో, ఆ జలరాశిలో ఆకాశతత్వం కలిగినటువంటి మరి గురుడు, భూతత్వానికి, వాయుతత్వానికి అధిష్టాన దేవత అయిన శుక్రుడు, ఇరువురు కూడా కలిసి ఉండటము. వాళ్ళిద్దరూ శని నక్షత్రాల్లో ఉండి, శని కూడా జలరాశిలో ఉండి గురుడు యొక్క రాశిలో ఉండటము, ఈ గురు శుక్రులు శనిని చూడటము. ఈ విధంగా ఉండటం వలన కుంభరాశి వారికి, అట్లాగే మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, ముఖ్యంగా సింహరాశి వారికి, తులారాశి వారికి, ధనుస్సు రాశి వారు, ఈ రాశుల వారు తప్పకుండా ఆ రోజున విశేషంగా పౌర్ణమి రోజున మరి వాళ్ళు, గురుడేమో ధనకారకుడు, శుక్రుడేమో లక్ష్మీకారకుడు. అంటే ధనలక్ష్మి సంయుతమైనటువంటి ఆ యొక్క గురు శుక్రులు కలిసి చంద్రుడు, లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి సోదరుడు అయినటువంటి చంద్రుడి యొక్క ఇంట్లో ఉండటం ఇంకా మహద్భాగ్యము. అష్టైశ్వర్యాలు ప్రసాదించేటటువంటి మహద్భాగ్యము. జూలై 4 వరకు మాత్రమే ఈ భాగ్యము. గురుడు, శుక్రుడు తర్వాత మారిపోతాడు సింహరాశిలోకి. కాబట్టి ఈ రోజున అందరూ ఇళ్లల్లో లలితా సహస్రనామాదులు చేసుకోండి, పౌర్ణమి కాబట్టి.
అమ్మవారికి లలితా సహస్రనామం ఒక 5 ముత్తైదువులను పిలవండి, లేకపోతే 9 మంది ముత్తైదువులను పిలవండి, అందరూ కలిసి ఒకసారి లలితా చేయండి. లలితా చేసి అష్టోత్తరము త్రిశతి చేసి అమ్మవారికి బెల్లం పొంగలి క్షీరాన్నముతో నైవేద్యం పెట్టి వచ్చిన వాళ్ళకి కాస్త వస్త్రం, చీర కావచ్చు, జాకెట్ కావచ్చు, పూలు కావచ్చు వారికి ఇచ్చి అమ్మవారి స్వరూపాలుగా ఎవరైతే భావిస్తారో ఈ పౌర్ణమి వారికి జ్యేష్ఠాదేవి యొక్క అనిశ్చితి పోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనల్ని మనం తన్మయత్వంగా చేసే ఆరాధన. ముఖ్యంగా కనకదార స్తోత్రాన్ని 11 సార్లు ఒక్కసారో చదువుకోండి. లక్ష్మీదేవి వరాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రోజున మా యొక్క పీఠంలో విశేషంగా 21 రోజులు మొన్నటి నుంచి శుక్రుడు ఎప్పుడైతే గురుడితో కలిశాడో అప్పటి నుంచి కూడా గురు శుక్రుడికి సంబంధించిన మూల బీజాక్షర మంత్రాలు పీఠంలో జపిస్తూ ఈ పౌర్ణమి రోజున ధనలక్ష్మి కుబేర పాశుపత రుద్రహోమాన్ని ఆచరిస్తూ గురువుకి శుక్రుడికి వారికి సంబంధించిన వృక్ష సమిధులతో, అంటే మేడి చెట్టుకి సంబంధించినటువంటి మేడి వృక్ష సమిధులు, రావి చెట్టుకి సంబంధించినటువంటి రావి వృక్ష సమిధులు, వీటితో ఆవునీతితో క్షీరాన్నంతో అమ్మవారికి చక్కగా హోమాన్ని చేస్తూ ఆ యొక్క భస్మ ప్రసాదాన్ని ఎవరైతే గనక గోత్రనామాదులు ఇచ్చి నన్ను సంకల్పిస్తారో వ్యాపార వృద్ధి కోసము, వివాహ ప్రాప్తి కోసము, ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కోసం ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారి గురించి నేను ఆ హోమాన్ని ఆచరించి వారికి ప్రత్యేకమైనటువంటి ఆ భస్మ ప్రసాదంతో పాటుగా మంచి యోగ ప్రసాదాన్ని కూడా నేను వారికి అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షం కోరి ఉన్నట్లయితే తప్పకుండా ఫోన్ చేయండి. వారి ఇళ్లలో మాత్రము తప్పకుండా ఇందాక నేను చేసినట్లుగా 5 ఒత్తులు ఆవునేతిలో వేసి దీపారాధన చేసుకోండి. ఈ ఏరువాక పౌర్ణమి మన ప్రపంచంలో ఉన్నటువంటి భరతఖండంలో ప్రపంచం మొత్తానికి కూడా సస్యశ్యామలమైనటువంటి ఆ అమ్మవారు వసుంధరాదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగించాలని కోరుకుంటూ మనందరము కూడా లక్ష్మీ స్వరూపమైనటువంటి లలిత అమ్మవారి ఆరాధనతో ఈ పౌర్ణమిని శుభప్రదమైనటువంటి పర్వదినంగా మనందరం కూడా ఆచరిద్దాం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః.